సంతోష్ శోభన్ కొత్త తెలుగు తమిళ సినిమా కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ అయి నిన్న శనివారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో కపుల్ ఫ్రెండ్లీ సినిమా 7 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక మరియు ఓవర్సీస్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 8 రోజుల్లో కపుల్ ఫ్రెండ్లీ సినిమా 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 9 కోట్ల గ్రాస్లో థియేటర్లో రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొంటే 4 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 8 రోజుల్లో మరో 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 4 కోట్ల షేర్ రావాలంటే మరో 8 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు ఆదివారం, ఈ రోజు ఇలా ఆఖరి రోజు సినిమాకి ఏమైనా కలెక్షన్స్ వస్తే ఇక రేపు సోమవారం నుంచి వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఏమీ ఉండవు. ఇక మిగతా రన్లో సినిమా నాకు తెలిసి మరో 1 కోటి షేర్ వెనక్కి రావచ్చు. అంటే 5 కోట్లు వెనక్కి వస్తే 3 కోట్లు నష్టాలు కనపడుతున్నాయి. సో ప్రస్తుతానికి చెప్పాలంటే సినిమా 3 కోట్ల నష్టాలతో కమర్షియల్గా ఫ్లాపే. సినిమా బాగుంది అన్నారు, రివ్యూస్ కూడా పాజిటివ్గానే వచ్చాయి. నిన్న ప్రభాస్తో ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేశారు ఈ సినిమా ప్రొడ్యూసర్ యూవీ క్రియేషన్స్. దానికి యూవీ క్రియేషన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ప్రభాసే. నేను ఇంకా సినిమా చూడలేదు, ఈరోజు కుదిరితే చూస్తాను. దానికి తోడు ఈ సినిమాకు పోటీగా ఆల్రెడీ ఫంకీ ఉన్నింది. పోయిన వారంలో ఫంకీకి కలెక్షన్స్ లేవు, సినిమా ఫ్లాప్ అయింది. కానీ నిన్న వచ్చిన మన హే బల్వంత్ సుహాస్ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. కొత్త సినిమా కాబట్టి ఆ సినిమాకి టాక్ రివ్యూస్ కూడా బాగున్నాయి. సో ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఈ సినిమాకు కపుల్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ పెద్దగా లేవు. అది మన సంతోష్ శోభన్ మానస వారణాసిల కొత్త తెలుగు సినిమా ప్రొడ్యూస్డ్ బై యూవీ క్రియేషన్స్. తెలుగు తమిళ బైలింగ్వల్ ఫిలిం రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 9 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొన్నారు, 50% వచ్చింది, 4 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 4 కోట్లు షేర్ రావాలి అంటే మరో 8 కోట్లు గ్రాసు కావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.